ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు మాజీ ప్రజాప్రతినిధి 2018 సంవత్సరంలో తన స్వంత 3 గుంటల భూమి ఇచ్చి ఎమ్మెల్సీ నిధులు 2 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఈ భూమిని నేను ఇవ్వను అంటూ ఆ ప్రతినిధి గత కొద్ది రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ను కూల్చివేశారు. దీంతో తండావాసులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో తండావాసులు ఆందోళన చేపట్టారు. అనంతరం రాజంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు స్పందించి ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లంబాడి భాస్కర్ ఏఎంసీ డైరెక్టర్ని నేను. మొన్ననే ఇక్కడ ఉన్న నాతో పాటు కూడా ఒక నెంబర్ ఉన్నాడు విలేజ్ ఇది వచ్చినది గతంలో సార్ ఇచ్చినది ఎమ్మెల్సీ ఫండ్స్ కింద 2 lakhs ఇది చేయడం జరిగింది. చెక్ చేయడం దాంతో మా తండా అందరం కలిసి మేము హనుమాన్ టెంపుల్కు మేము అనుకున్నాము. తండా అందరం తన సొంత వ్యక్తిగతంతో చేసుకున్న పని ఇది. తండా అందరికీ ఏం తెలియకుండానే తన నిర్ణయంతో చేసుకున్న పని సార్. ఇది మా ఉద్దేశం అని కాదు. అయితే ఇప్పుడు దానికి సరే తండా వాళ్ళని మేము సరే అని మేము కూడా ఒప్పుకున్నాము. దాని ఏడాల మొన్న ఇంతకుముందు 1 year బ్యాక్ ఒక ప్లేయరే కులగొట్టిండు. అప్పుడు కూడా పిఎస్ వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఏమని అన్నారని అంటే, ఆ రోజున నేను పడగొట్టిన ప్లేయర్లను మాపై ఉన్న పెద్ద మనుషులను కూడా మేము పిలిపించి అందరినీ చేసిన డిస్మిషన్లో కట్టిస్తానని ఒప్పుకొని మళ్ళీ ఈ ప్లేయర్లు మళ్ళీ పడేశాడు. అందుకని మళ్ళీ మేము తండ్రులు మళ్ళీ ఏది తిరిగితే ఏం చేసుకుంటారని మా మీద తిరగబడుతుంది. మాకు తగిన మా డిమాండ్ ఏంటంటే, ఈ బంజారా భవనం ఇది నాది ఒక్కంది కాదు, ఇది మా తండ అందరిది. తండ నిర్ణయం అని మా గురించి చేయాలని మేము కోరుకుంటున్నాం. 2019 ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఆ ఎలక్షన్ కంటే ముందు ఫిబ్రవరి ఎమ్మెల్సీ పీరియడ్లో ఎండింగ్ పీరియడ్ అయితే 2 lakhs మా బావగారికి అంటే పీరియడ్ అతను కూడా వాడి చేసింది. నాకు అది పాటు అతను కూడా వాడి చేస్తే అతను ఇచ్చిండు. ఏది ఎమ్మెల్సీ వాళ్ళు 2 lakhs ఇచ్చిండు. 2 lakhsలో ఏం చేస్తామని అంటే కమిటీలు కట్టిస్తాను. అందరం కూడా అనుకున్నాం ఇంతకుముందు. అదైనా మాకు ఎవరు చెప్పుకుంటే మరి కమిటీలు చేసేయని చెప్పేసి ఆయన నా సొంత పార్టీ అని చెప్పేసి ఏం చేసాడంటే కొట్టం ఉండే ఫస్ట్ అక్కడ కొట్టంలో ఎవరికి కనిపించకుండానే ఆయన మొగ్గుపోపించిండు. తండ వాళ్ళకి అడగలేదు, ల్యాండ్ కావాలా ఎక్కడైతే కమిటీలు కట్టామని తండ వాళ్ళకి ఏ ఇంటిమేషన్ ఇవ్వలేడు. ప్లస్ నెక్స్ట్ ఏజ్ ఏంటంటే ఆయన ఒక్కనే వస్తున్నాడు. వాళ్ళ ఎంత అమౌంట్ వచ్చింది కూడా మాకు ఎవరికి చెప్పలేడు. అన్నీ చేసుకున్నాడు. ఆయన చేసుకొని ఇయ్యాల ఏమంటుండే ప్రెజెంట్కి ఇప్పుడు నా ఇంటికి ఇది కొట్టు కొడుతుంది అంటే మాకు మంచి జరుగుతలేదు అనమాట. ఏదో ఒకటి జరుగుతుంది, ఒకటి చేద్దామంటే ఒకటి జరుగుతుంది ఉద్దేశంతో దాన్ని కుల్లగొట్టి నేను డిస్మెంటల్ చేసేస్తా అని చెప్పేసి మళ్ళీ డిస్మెంటల్ చేస్తాను. అది గవర్నమెంట్ చట్టం ప్రకారం అది న్యాయమా అనేది నేను అడుగుతాను. 2 గుంటల భూమి ఇచ్చిండు. 2 లక్షలు ఇచ్చిండు. ఆ 2 లక్షలలో బిస్మెంట్ లెవెల్ దాకా వర్క్ చేయించిండు. అంటే ఆ 2 లక్షల ఎంత అయితే వర్క్ అవుతుందో అంతవరకు వర్క్ చేయించి మిగిలిన వరకు ఆపాడు. అయితే మళ్ళీ మేము కూడా అడిగినాం, సరే ఇంకా మళ్ళీ ఏమైనా అమౌంట్ ఇవ్వగలుగుతారో కూడా అంటే అది ఉన్నత డిస్మెంటల్ చేసారు. ఇంకా రూపాయి కాదు మీకు నా ఇంటి మూడు అడిగి పెట్టదని షెబిషా కూడా అన్నాడు ఆయన అతనికి అనడం జరిగింది. అయితే ఇంతకుముందు ఏమైందంటే సార్ ఇప్పుడు 2 years బ్యాక్ మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళ కొడుకులు వాళ్ళు కలిసి అందరూ మాకు ఓన్లు తెలియకుండా మబ్బులు అయితే కులగొట్టారు. ఒక పిల్లలు కొడగొట్టారు, మిగతా 5 పిల్లలు ఉండగా అప్పుడు ఏం చేసామంటే మండల్ ప్రెసిడెంట్ ప్లస్ విలేజ్ ప్రెసిడెంట్ మన కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద లీడర్లను అందరినీ కలిసి పిలిపించడం జరిగింది. పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కూడా వచ్చి మరి నువ్వు పీరియడ్ నువ్వు నీ సొంత ఇష్టపూర్వక నువ్వు ఇచ్చినావు కాబట్టి ఆ ల్యాండ్ మళ్ళీ నువ్వు ఇప్పుడు కులగొట్టడం పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళు కూడా అప్పుడు ఒక కాయిదా రాసి ఇచ్చారు. మళ్ళీ నువ్వు వ్యతిరేకం చేయాలనే ఉద్దేశంతో జీపీ లెటర్ మీద సర్పంచ్ తో ఉండి లెటర్ రాపించారు. ఏ విధంగా ఉందో ఎస్టీ కమిటీలు ఏ విధంగా అయితే ఉండేనో ఫస్ట్ అదే విధంగా కట్టియాలి. మాకు చెప్పలేడు ఆయన. మాకు చెప్తే ఈ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్ అని మేము చూస్తుంటే మాకు చెప్పకుండా ఆయన సొంతంగా ప్లేస్ చూసుకున్నాడు కాబట్టి సొంతంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆయన నిర్ణయం ప్రకారమే అది ఎట్లయితే ఉండేనో అదే ప్రకారం చేయమని చెప్తాను. అదే మా డిమాండ్.